మన శారీవరీ కలెక్షన్స్లో ప్యూర్ కంచిపట్టు శారీస్, బెనారస్, వెంకటగిరి, గద్వాల్, మచ్ మోర్ శారీస్, 100+ వెరైటీ ఆఫ్ శారీస్ అందుబాటులో ఉంటాయి. కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త ఆశయాలతో ఈ నవవసంతం ఆనందమయం కావాలని కోరుకుంటూ శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన శారీవరీ కలెక్షన్స్ గూగుల్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ పేజెస్ ఉన్నాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫర్ ఎనీ బుకింగ్స్ ఆర్ ఎంక్వైరీస్ ప్లీజ్ కాంటాక్ట్ 7993929319. నమస్కారం. ఆర్జేఆర్ ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్, ఆస్ట్రో సైకాలజిస్ట్. పరాభవనామ సంవత్సరము మకర రాశి వారికి ద ఇయర్ ఆఫ్ అడ్వెంచర్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. అంటే అడ్వెంచర్, ఏదైనా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, సాహసోపేతమైనటువంటి ఆచరణ, ప్లస్ ఎక్స్పెరిమెంట్స్. అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు అందులో మనం ఎక్స్పెరిమెంట్ చేయడము అన్నది మన ముందు చూపు, లేదా దాంట్లో ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత దాని రిజల్ట్స్ని బట్టి మనం నెక్స్ట్ ఫర్దర్ రిస్క్ కానీ అడ్వెంచర్ కానీ చేయడం అన్నది మన జీవితంలో జరుగుతుంది. సో మకర రాశి వారికి అడ్వెంచరస్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సంవత్సరము ఈ యొక్క పరాభవనామ సంవత్సరం కింద చెప్పవచ్చు. అయితే పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి గోచార రీత్యా కలుగుతున్నటువంటి గృహస్థితిలో వచ్చేటువంటి మార్పు ఏంటి? మకర రాశి వారికి ముఖ్యంగా ఉగాది అంటే 19వ తారీఖు మార్చి 2026 నుంచి ఆరంభం నుంచి కూడా గురువు వారికి మిథున రాశిలో ఉంటాడు. అంటే తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు వాళ్ళకి మిథున రాశిలో ఉంటాడు, అంటే షష్టమ భావంలో ఉంటాడు. జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు వారికి మకర రాశి వారికి మిథునం నుంచి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ మాసం తర్వాత సింహంలోకి ప్రవేశిస్తాడు. మరి ఈ యొక్క మార్పు ఎలా తీసుకోవాలి మకర రాశి వాళ్ళు? మరి శని సంచారం ఏమైనా జరుగుతుందా? శని సంచారం వాడికి ప్రస్తుతం తృతీయ భావంలో, తృతీయ భావంలో ఒకవేళ శనిగ్రహాన్ని కనుక మకర రాశి వాళ్ళు చూసుకుంటే, రాశి ద్వితీయాధిపతి అయినటువంటి శనిగ్రహం తృతీయ భావం అంటే మీనరాశిలో ఉంటాడు. ఈ సంవత్సరంలో ఏ కదలిక లేకుండా మీనరాశిలోనే ఉంటాడు. రాహువు మాత్రము డిసెంబర్ మాసము 8వ తారీఖు నుంచి స్వీయ రాశిలోకి వచ్చేస్తాడు. అంటే కుంభంలో ఉన్నటువంటి ధనస్థానంలో, వాక్స్థానంలో ఉన్నటువంటి రాహువు ఇది మకరంలోకి ప్రవేశిస్తాడు. కేతువు సింహం నుంచి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు అదే టైంలో. ఇది గోచార ఫలం. మకర రాశి వారికి దీర్ఘకాలంగా ఉండేటువంటి రాశి సంచారం చేసేటువంటి 4 గ్రహాల యొక్క గ్రహస్థితిలో వచ్చేటువంటి మార్పు, మాసము, తారీఖులు. మరి దీని ప్రభావం మకర రాశి వారికి ఈ ప్రణాళిక ఎలా ఉంటుంది, వీళ్ళ సాహసోపేతమైన నిర్ణయాలు ఎలా ఉంటాయి, ముందు జాగ్రత్తలు ఎలా ఉంటాయి, అనుకూలమా వాళ్ళకి ప్రతికూలమా అంటే ఈ సంవత్సరం వాళ్ళకి ఖచ్చితంగా గత సంవత్సరంతో కూడినటువంటి ప్రణాళికలు, వాళ్ళు చేసినటువంటి పనులు, వాటన్నిటికి కూడా ఈ సంవత్సరంలో ఒక పెద్దపీట వేస్తుంది అన్నది వాళ్ళకి ఆరంభ దశలోనే, అంటే ఉగాది ఆరంభ దశలోనే ఈ ఫలితాలు వాళ్ళకి అనుకూలంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ మార్చ్, ఏప్రిల్, మే మాసం నుంచి కూడా చూసుకుంటే మకర రాశి వారికి గురువు యొక్క ప్రభావము వాళ్ళకి తృతీయ వ్యయాధిపతి అవుతాడు. సో ఖచ్చితంగా చాలా కాలంగా వేరే రాష్ట్రాల్లో పనిచేసే వాళ్ళు స్వస్థలానికి వచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బెంగళూరులో పనిచేసేవాడు చెన్నైలో ఉంటాడు, లేదా చెన్నైలో పనిచేసేవాడు మహారాష్ట్రలో ఉంటాడు, లేదా ఇండియాలో ఉండేవాడు ఎక్కడన్నా అమెరికాలోనో యూరోప్లోనో ఉంటారు. సో ఎంతో కాలంగా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ స్వస్థలానికి వచ్చేటువంటి బలమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే వాళ్ళు ఖచ్చితంగా కుటుంబానికి, ఫ్యామిలీకి, ఫ్యామిలీ మెంబర్స్కి టాప్ ప్రయారిటీ ఇచ్చేటువంటి దశగా వాళ్ళకి ఈ సంవత్సరం ఆరంభం జరుగుతుంది. అంటే ఉగాది మొదటి నుంచి కూడా వీళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకి ఇస్తారు అన్నది ఇది ఈజ్ అ వెరీ క్లియర్ కట్ అనాలిసిస్. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు అడ్వెంచరస్, ఏ విషయంలో వీళ్ళు అడ్వెంచరస్ చేయబోతున్నారు, గురుగ్రహం యొక్క అనుగ్రహం వీళ్ళకి ఎంతవరకు ఉంటుంది, గురుగ్రహము అసలు మకర రాశిలో నీచ స్థానాన్ని ఎందుకు ఎంచుకున్నాడు, అదే గురుగ్రహము కర్కాటక రాశిని ఉచ్చస్థానం కింద ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఈ విషయాన్ని ముఖ్యంగా ప్రతి మకర రాశి వాళ్ళు గమనించాలి. గురువు మకరంలో నీచ, కర్కాటకంలో ఉచ్చ. ఇది గోచార రీత్యా కాదు, వ్యక్తిగత జాతక రీత్యా. అయితే ఇక్కడ గురువు మకర రాశి అంటే మకర రాశిని మీరు మూలాధార చక్రంతో కంపేర్ చేయొచ్చు మకర రాశి వారిని. అంటే ఏదైనా ప్రాథమికంగా, ఫండమెంటల్గా, బేసిక్ లెవెల్లో ఉండేటువంటి ఆలోచన, ఐడియాలజీ మకర రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఒక మకర రాశిలో పుట్టిన వాడికి వాడు స్నేహితుడికి ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఒక నేషనల్ అవార్డు వచ్చిందంటే ఈ మకర రాశి వాడు అడిగే ప్రశ్న ఎలా ఉంటుందంటే, నీకు ఎన్ని ఇల్లులు ఉన్నాయి, నీకు ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని అడుగుతాడు ఫస్ట్.
వాడికి నోబెల్ ప్రైజ్ వచ్చిందని వాడు చెప్పినప్పుడు ప్రైడ్తోని మకర రాశి వాడు చూసేది ఏంటంటే నీ యొక్క ఉనికి, నీ యొక్క స్థానం ఏంటి, నీ ఫైనాన్షియల్ పొజిషన్, స్టెబిలిటీ, నీ బేసిక్ లెవెల్ రిక్వైర్మెంట్స్, నీడ్స్ ఏమున్నాయని అడుగుతారట. అందుకే మకర రాశి వారి గురించి చెప్పాలంటే మూలాధార చక్రం గురించి చాలామంది చెప్తారు. సో ఈ బేసిక్ నీడ్స్, కంఫర్ట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వీళ్ళకి వచ్చిన ప్రతి ఇన్వెస్ట్మెంట్, వీళ్ళకి వచ్చిన డబ్బు అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెడతారట వీళ్ళు. అంటే ఒక 10,000 వచ్చాయంటే అందులో 1,000 రూపాయలు పెట్టుకుని 9,000 రూపాయలు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్లో పెడతారట. అంటే ఎప్పుడు కూడా 5 సంవత్సరాల తర్వాత ఏం చేస్తాము, 10 సంవత్సరాల తర్వాత ఏం చేస్తాము, పిల్లల భవిష్యత్తు ఏంటి, ఫ్యూచర్ ఏంటి అన్నదానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. మరి ఇంత ఊహాత్మకంగా ఉన్న వాళ్ళు వీళ్ళకు మెదడులో చురుకుదనం ఉంటుందా, సమయస్ఫూర్తి ఉంటుందంటే అద్భుతమైన సమయస్ఫూర్తి ఉంటుంది. ఒక మకర రాశి వాళ్ళని మీరు మాటల్లో పెట్టి భావోద్వేగాలకు లోనం చేసి మోసం చేయడం అంత ఈజీ కాదు. వీళ్ళంతటా వీళ్ళు ఇష్టపడితే తప్ప, వీళ్ళంతటా వీళ్ళు మీకు పూర్తిగా వాళ్ళ భావోద్వేగాన్ని సరెండర్ చేస్తే తప్ప మీరు వాళ్ళని మోసం చేయలేరు. చాలా ప్రణాళికబద్ధంగా ఉంటారు. మరి గురువు యొక్క అనుకూలత ఎంత ఉంటుంది వీళ్ళకి, గోచారంలో వచ్చే మార్పు అంటే సంపూర్ణంగా ఉంటుంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు మకర రాశి వారికి ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ రూట్స్ అంటే ప్లాన్స్ వేసుకున్నారు. లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి అయితే రూట్స్ ప్లాన్స్ వేశారు, ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ముఖ్యంగా వీళ్ళు ఐరన్ మీద కానీ, ల్యాండ్స్ మీద కానీ, లేకపోతే ఈ ఫార్మసిటికల్ లైన్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి జూన్ టు అక్టోబర్ అద్భుతమైన టైం ఇది. ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా తిరిగి వచ్చేస్తారు. వీళ్ళకి మకర రాశి ఎందుకు నీచల స్థానం తీసుకుందా, ఎందుకు బలహీనమైనటువంటి స్థానం ఎందుకు అవుతుందంటే, గురువు అనేవాడు స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలు అంటే ప్రపంచాన్ని ఒక అద్భుతమైన అనుభూతితో తీసుకోవాలని కోరుకుంటాడు. అంటే గురువు స్వేచ్ఛని ఎంత కోరుకుంటాడో ఎప్పటికప్పుడు ఎక్స్పాండ్ అవ్వడం కోరుకుంటాడు. కానీ మకర రాశిలో ఏంటంటే ప్రాథమిక దశలోనే వాళ్ళ ఆలోచనలు అన్నీ, భావోద్వేగాలన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మకర రాశిలో ఇబ్బంది పడతాడు. కాబట్టి మకర రాశిని నీచ స్థానం కింద గురువు ఎంచుకున్నాడు. అదే మీరు ఫ్యామిలీకి, భావోద్వేగాలకి, స్వేచ్ఛకి, కరేజ్కి అధిపతి అయినటువంటి కర్కాటక రాశిని ఉచ్చగా ఎందుకు తీసుకున్నాడు అంటే, గురువులో లేని లక్షణం ఏంటంటే ప్రణాళిక లేదు. గురువుకి ప్రణాళికాబద్ధంగా ఉండడము, నిర్బంధించబడము, కుటుంబ భావోద్వేగాల మధ్యలో ఉండడము, బాధ్యతల రూపంలో ఇష్టపడతాడు తప్ప వాటిలో నిమగ్నం అయిపోయి అదే సర్వస్వం అనుకొని కోరుకోవడానికి ఇష్టపడాడు. దానికి కారణం కూడా ఏంటంటే, ఇప్పుడు మోక్షభావం అన్నట్టు మీనరాశికి కూడా అధిపతి గురువే. చూసుకోండి, భాగ్యానికి, మేషరాశి నుంచి భాగ్యానికి ఎలా అయితే మనం అష్టమభావం అంటారు, అష్టమభావం మేషరాశి నుంచి చూసుకుంటే భాగ్యానికి అధిపతి, భాగ్యానికి, వ్యయభావానికి, వ్యయము అంటే మోక్షం, అదృష్టానికి, మోక్షానికి అధిపతి గురువే. కాబట్టి గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తాడో మకర రాశి వారికి చూడండి అద్భుతమైనటువంటి మార్పులు, ఆలోచనల స్పష్టత, ప్రణాళిక, ప్రశాంతత, ఇవన్నీ ఎప్పుడు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్ళని వాళ్ళు కూడా అప్పుడు వెళ్తారు. ఎప్పుడు ఎటువంటి నమ్మకాలను ఇష్టపడని వాళ్ళు వాటి ద్వారా కొంత అనుభూతి పొందడానికి, అనుభవాన్ని పెంచుకోవడానికి కూడా ఇష్టపడతారు. సో మకర రాశి వారికి జూన్ 2 నుంచి 30 వరకు ఈవెన్ స్పిరిచువల్ జర్నీ అని కూడా చెప్పొచ్చు. చాలా సెల్ఫ్లెస్గా ఉంటారు, మితండంగా ఉండకుండా, మొండిగా ఉండకుండా చాలా విషయాల్లో ఫ్లెక్సిబుల్గా లెట్ గో పాలసీ ఫాలో అవుతారు. సో ఈ సంవత్సరం వాళ్ళ వ్యక్తిత్వంలో అద్భుతమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. మరి శని యొక్క ప్రభావం కూడా తృతీయ భావంలో ఉంటుంది వీళ్ళకి. తృతీయంలో శని ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటాడు, షష్టమంలో కానీ తృతీయంలో కానీ. రాశి కుటుంబ స్థానాధిపతి కూడా శని అయ్యాడు వీళ్ళకి. కాబట్టి ఈ సంవత్సరంలో వీళ్ళు చేసేటువంటి అంటే వేరే ప్రాంతాలకు వెళ్ళి చేసేటువంటి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, వేరే ప్రాంతాలకు వీళ్ళు చేయాలనుకున్న కొత్త పనులు ఏవైతే ఉంటాయో వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. కానీ సెప్టెంబర్ తర్వాత అనుకూలంగా ఉంటాయి. వేరే ప్రాంతాలకు వెళ్ళి మీరు చేసేటువంటి వ్యాపారాలు అవన్నీ కూడా ఆగస్ట్ ఎండింగ్ నుంచి ఉంటాయి మీకు. అట్ ద సేమ్ టైం విద్యార్థులకి బయట దేశాలకు వెళ్ళడానికి ఇది కరెక్ట్ టైమా? అప్పు చేసి రిస్క్ తీసుకొని వెళ్ళడానికి మాత్రం అసలు కరెక్ట్ టైం కాదు మకర రాశి వాళ్ళకి. మకర రాశి వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది ఈ సంవత్సరము, సేవింగ్స్ కూడా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. చూడండి, ఇన్కమ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఉంటుంది, సేవింగ్స్ కూడా ఉంటాయి. సేవింగ్స్ ఖచ్చితంగా 25% ఉంటే ఇన్కమ్ ఖచ్చితంగా వీళ్ళకి 60% ఉంటుంది. ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. అంటే ఈ సంవత్సరంలో మీరు ఎప్పుడైతే ఇన్కమ్ ఉంటుందో ఎక్స్పెండిచర్ ఉందంటే మీరు ఇన్కమ్ పెరుగుతున్నట్టే.
ఎక్స్పెండిచర్తో పాటు మీరు సేవింగ్ చేస్తున్నారు అంటే మీరు ఒక స్టాటిస్టికల్గా ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నట్టే. సో కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో నిర్భయంగా ప్రశాంతంగా వీళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో ఒక ఆప్టిమిజం, ఆశావాదాన్ని పెంచుకోండి. ఎప్పుడు కూడా మకర రాశిలో వాళ్ళు వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల వీళ్ళలో కొంత నిరాశ నిస్పృహలు ఉంటాయి. అరే వాడు ఎదుగుతున్నాడు, మనం ఎదగట్లేదని. వాళ్ళని చూసి అసూయపడరు, అరే మనం ఎందుకు ఎదగట్లేదు అలా అన్న ఒకటి భావనలు ఉంటారు. సో కాబట్టి మకర రాశి వాళ్ళకి రాహు సంచారం ఎప్పుడైతే ధనస్థానం నుంచి రాశిలోకి వస్తాడు, మకరంలోకి వస్తాడు, ముఖ్యంగా డిసెంబర్ మాసం నుంచి డిసెంబర్ టు మార్చ్ ఒక సూచన ఏంటంటే, డిసెంబర్ టు మార్చ్ వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఏవైతే అడ్వెంచరస్ రిస్క్, హై లోన్స్, లేకపోతే కొత్తగా ఉద్యోగం చేస్తూ సడన్గా మానేసి సడన్గా వ్యాపారంలోకి, సడన్ ఇన్వెస్ట్మెంట్, సడన్ డెసిషన్స్ ఇంటూ బిజినెస్ మాత్రం అవాయిడ్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ మనీ ఫస్ట్ టైం, ఎప్పుడు బిజినెస్ చేయలేదు, ఫస్ట్ టైం జరుగుతున్నారు, డిసెంబర్ టు మార్చ్ ఈజ్ నాట్ ఎ రైట్ టైం. ఒకవేళ మీరు ఏమైనా అలాంటిది ఏమైనా కొంచెం ఇన్వెస్ట్మెంట్తో ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే మాత్రం జూన్ జూలై నుంచి స్టార్ట్ చేయండి. సో ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే, ఈ సంవత్సరం ఒక అద్వితీయమైనటువంటి సంవత్సరం కింద చెప్పచ్చు. ఈ సంవత్సరంలో వచ్చేటువంటి మార్పులు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కానీ, అక్టోబర్ మాసం నుంచి ముఖ్యంగా మార్చ్ ఏప్రిల్ మాసం వరకు కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, ట్రీట్మెంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా, గతంలో ఫలితాలు రాకపోయినా కానీ, ఈ యొక్క అక్టోబర్ నుంచి వచ్చేటువంటిది డిసెంబర్ నుంచి, ముఖ్యంగా డిసెంబర్ టు మార్చ్ ఏప్రిల్ వీళ్ళకి మంచి టైం ఇది. కాబట్టి ఆ టైంలో మీరు ఏమన్నా ఒకవేళ మీరు ఏమన్నా ఫ్యామిలీని ప్లాన్ చేసుకోవడం, లేకపోతే ఎక్స్టెన్షన్ చిల్డ్రన్ అంటే యూఆర్ గోయింగ్ ఫర్ సెకండ్ చైల్డ్, వీటికి మాత్రం ఇది మంచి టైం ఇది. ఈ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు చాలా ఆప్టిమిస్టిక్గా ఆప్టిమిజంతో ఉండండి. మీలో ఉన్న నర్వస్నెస్ కానీ సెల్ఫ్ సస్పీషియస్నెస్ని అవాయిడ్ చేయండి. ఈ సంవత్సరం మీకు అద్భుతమైన జ్ఞాపకాలను ఇస్తుంది. జ్ఞాపకాలను ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.